డీలిమిటేషన్. స్టాలిన్ దీన్ని వ్యతిరేకిస్తున్నాడు, రేవంత్ రెడ్డి దీన్ని వ్యతిరేకిస్తున్నాడు. ఆ డీలిమిటేషన్ ఏదో పెద్ద ఒక రాక్షస్ అయినట్టు, భస్మాసురమైనట్టు. డీలిమిటేషన్పై కాంగ్రెస్కున్న లిమిటేషన్ ఏంది? కాంగ్రెస్ యొక్క బుచికి మాటలకు మళ్ళా చిత్రగుప్తులా మనం నిజాలు మాట్లాడుకుందామా లేదా ఫ్రెండ్స్? డీలిమిటేషన్ అంటే తెలుసు కదా, ఇప్పుడు ఎంత పాపులేషన్ ఉందో అన్ని ఎంపీ సీట్లు పెరగాల. పాపులేషన్ తక్కువ ఉన్నది అంటే సౌత్ ఇండియాలో ఉన్నది. సో నంబర్ ఆఫ్ సీట్స్ ఎవరికి ఎక్కువ పెరుగుతాయి? నార్త్ ఇండియాలోకి పెరుగుతాయి. సౌత్ ఇండియాకి ఏమవుతుంది? తక్కువ అవుతుంది. ఇది పాపులేషన్ని బేస్ చేసుకొని రిప్రజెంట్ చేస్తారు, జాగ్రఫీని చేసుకొని కాదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఒక ₹1,00,00,000 ఫండ్ వచ్చిందనుకో, అది 10 లక్షల మందికి డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఈజీ అవుతుందా, లేకపోతే అదే ₹1,00,00,000 18 లక్షల మందికి డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఈజీ అవుతుందా నీకు సంక్షేమం? నువ్వు కన్ఫ్యూజ్ అయ్యి ప్రజలను కన్ఫ్యూజ్ ఎందుకు చేస్తున్నావు అని చెప్తున్నా. సౌత్ లీడర్లు కంప్లీట్గా మమ్మల్ని పాతాళానికి దొక్కుతారు, తుంగలు దొక్కుతారు, అసలు మాకు ఇక పెద్ద పేరే ఉండదు అని అంటారు. అసలు మీకు ఉన్న పేరు కూడా పీక్ కట్టలగట్టనిక గడివిగనికే కదా పనికొచ్చేది. మీరు ముఖ్యమంత్రిత్వం చేయరు అని అంటే సనాతన ధర్మం మలేరియా లాంటిది, దాన్ని ఎరాడికేట్ చేయాలని చెప్పి ఒక చిల్లర నా కొడుకు మాట్లాడతాడు. మహిళా రిజర్వేషన్ పైన సోనియా గాంధీ గారు స్పీచ్ ఇస్తే మనం సపోర్ట్లు కొట్టాలి. బీజేపీ కానీ ఎవరైనా కానీ దీని మీద మాట్లాడి మేము చేస్తామన్నట్టే మాత్రం భారతీయ జనతా పార్టీని దూషించాలి. లోక్సభలో జనం ఉంటే రాజ్యసభలో రాజ్యం ఉన్నది కదా, ఎవరైనా డిబేట్కి వస్తారా?